టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని, కానీ బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ దుష్ప్రచారం ఎన్నికల వ్యూహాలు మరియు కాంగ్రెస్ బలంపై మంత్రి వివేక్ వెంకటస్వామితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లో ప్రచారంలో భాగంగా షేక్పేట్ డివిజన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున కూడా ఇంటింటి తిరిగి కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ వీక్ ఉందని చెప్పేసి కూడా సర్వేలు చూపిస్తున్నాయి, నిజంగానే వీక్ ఉందా కాంగ్రెస్? మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి సర్వేలు తీసుకొచ్చి నాకు చెప్తే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ, పబ్లిక్లో రియాక్షన్ ఏముంది, పబ్లిక్ నుంచి స్పందన ఏముంది. షేక్పేట్లో కాంగ్రెస్ పార్టీ 13% ముందు ఉంది. మొన్నటి సర్వే ప్రకారంగా 13% ముందుంది. ఓవరాల్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 2 days బ్యాక్ సర్వే డీప్ ఫారెస్ట్ దాంట్లో మేము సుమారు 8% ముందుకున్నాం. సో ఇది వన్ సైడెడ్ ఎలక్షన్ అయిపోయింది. సోషల్ మీడియాలో మస్తు ఖర్చు పెడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. సో ఇష్టం వచ్చినట్టు సర్వేలు రిలీజ్ చేయడము, ఇది ఒక హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీలో అయితే అట్లా లేదు. కానీ ప్రస్తుతము ప్రజల నాడి ఏదైతే ఈ 2 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు షేక్పేట్లో ఇంకా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ముందు వచ్చే 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఆల్రెడీ సత్తాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తో వారికి కూడా అర్థమైంది టీఆర్ఎస్కి ఓటేసి లాభం లేదు, మేము కాంగ్రెస్కి వేస్తేనే మాకు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 100% గెలిపిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు సార్, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుద్ది, లేకపోతే అభివృద్ధి జరగదు అని చెప్పి సీఎం స్పష్టంగా చెప్పారు. కానీ బీఆర్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తాం, లేకపోతే సీఎం ఆ పథకాలన్నీ ఆపేస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండగా ప్రచారం చేస్తున్నారు. అది బాగా వైరల్ అవుతుంది సార్. అదే తప్పు. సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు వాడుకుంటున్నారో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే ఇక్కడ. ఎందుకు చేసుకోలేదు వాళ్ళప్పుడు? ఆ సమయంలో వాళ్ళే మంచిగా అభివృద్ధి చేస్తుంటే బాగుంటుండే కదా, ఈరోజు ఇబ్బంది ఉండకపోతుండే. కానీ ప్రజలకు తెలుసు 10 సంవత్సరాలు వీళ్ళు శూన్యం పనులు చేసిందే. ప్రజలందరూ కూడా ముందుకొచ్చి చెప్తున్నారు, సార్ మాకు 10 సంవత్సరాల పనులు మీరు 2 నెలలు చేస్తుండ్రు అని చెప్పి పాజిటివ్గా స్పందన ఉన్నది. ఈరోజు మీరు సీఎం మీటింగ్ కూడా అద్భుతంగా నడుస్తుంది, దాని తర్వాత మీకు తెలుస్తుంది. సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నో నోటిఫికేషన్, ఓన్లీ నోటిఫికేషనే, అభివృద్ధి లేదు, అంతా కుంటుపడింది, ఇచ్చిన హామీలని అంటే అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అంత గాడి తప్పింది పాలన, రేవంత్ రెడ్డి పాలన అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ చెప్పిన వాళ్ళ ప్రచారం వాళ్ళకు ఉంటుంది, ప్రజలకు తెలుసు కదా. వాళ్ళ సరిగా పరిపాలన చేయలేదు. వాళ్ళు ఈ లక్షలాది కోట్ల రూపాయలు లూటీ చేసినారు. కాళేశ్వరం లూటీ అందరికి తెలుసు. 8 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి ప్రజలకు తెలుసు. అందుగురించి ప్రజలు ఆ అహంకారం ఏదైతే కేసీఆర్ కేటీఆర్కి ఉందో, ప్రజలు మొన్న అసెంబ్లీలో ఒక గుణపాఠం నేర్పించినారు. మళ్ళా పార్లమెంట్లో కూడా డిపాజిట్ లేకుండా ప్రజలు గల్లంతు చేస్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నారు సార్. కానీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. తప్పుడు ప్రచారాన్ని మీ మంత్రులు కానీ, మీ పార్టీ క్యాడర్ కానీ, పీసీసీ కానీ ఎందుకు తిప్పికొట్టలేకపోతుంది సార్? మీరెందుకు అంటున్నారు తిప్పికొడుతున్నారు? మేము కొడుతున్నాము అని ప్రజలు సర్వేలలో మాకు ముందు 8% ముందున్నామంటే ప్రజలకు తెలుసు నిజంగా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు గాలిలో మాట్లాడుతున్నారని తెలిసి ప్రజలకు తెలుసు. అందుగురించి ఈ వచ్చే 11th నాడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఎంత మెజారిటీతో గెలవబోతున్న నవీన్ యాదవ్? నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసిన మినిమం
30,000 to 40,000 మెజారిటీతోనే నవీన్ యాదవ్ గెలుస్తారు. మీ డివిజన్లో షేక్పేట్ డివిజన్లో మీరు ఇన్ఛార్జిగా ఉన్న డివిజన్లో ఎంత మెజార్టీ వస్తుంది? మేము మినిమం 18 నుంచి 22 వేల వరకు మెజారిటీ షేక్పేట్ నుంచి నవీన్ యాదవ్కి ఇస్తాం. అంటే సీఎం ఈరోజు సాయంత్రం రోడ్ షో కూడా ఇక్కడ ఉంది. రోడ్ షోకి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? కార్నర్ మీటింగ్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? ఏ ప్లానింగ్ ఏందే ప్లానింగ్ ప్రజలు వస్తారు, మీటింగ్ అటెండ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా నిన్న మాట్లాడండి అక్కడ, మళ్ళీ ఈరోజు కూడా వస్తాడు. మంచి షో ఉంటుంది. వారు పబ్లిక్ స్పందన మీరు సాయంత్రం పోయి పబ్లిక్ నుంచి తీసుకోండి. చివరిగా ఒక క్వశ్చన్ సార్, కేటీఆర్ ప్రచారంలో అంత విద్యార్థుల్ని అక్కడ ఏదైతే కిరాయి ఎవరైతే ప్రజలు ఉంటారో అంటే డబ్బులు ఇచ్చి ప్రచారానికి తీసుకొస్తారు అనేది మీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోకి, కార్నర్ మీటింగ్లకు, మీ ప్రచారాలకు స్వచ్ఛందంగా ప్రజలే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే ప్రచారానికి వస్తారా సార్? కేవలం జూబ్లీహిల్స్ కాదు, కేవలం షేక్పేట్ చెందిన ప్రజలే వస్తారు ఈ రోజు మీటింగ్లో. బయట నుంచి ఎవరిని తీసుకురావటం లేదు, ఎందుకంటే మాకు అవసరం లేదు. పబ్లిక్ స్పందన ఉంది, అందరు కూడా వస్తున్నారు. వారు స్వచ్ఛంగా వచ్చి మీటింగ్ అటెండ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంది ఆ సోషల్ మీడియా ద్వారా, కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే కాంగ్రెస్కే ప్రజల మద్దతు ఉంది. ఖచ్చితంగా మెజారిటీ 50,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతుంది. ఈరోజు సాయంత్రం షేక్పేట్ డివిజన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, అదేవిధంగా ఇటు ఏదైతే కార్నర్ మీటింగ్స్కి ఓన్లీ షేక్పేట్ డివిజన్కి సంబంధించిన ప్రజలు మాత్రమే వస్తారు. మేము ఎలాంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ లాగా కాదు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజంతో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.